బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రంగంలోకి దిగారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. పవన్ కు మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్. పవన్ కు సపోర్ట్ చేస్తూ ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయన విజువల్ మీరు చూస్తున్నారు. పవన్ ఎన్నికల ప్రయాణ సక్సెస్ కావాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. పవన్ ఎంచుకున్న మార్గం పట్ల గర్వంగా ఉంది అంటూ కూడా ఆయన దాంట్లో పోస్ట్ చేశారు. పవన్ ఆకాంక్షలు లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నారంటూ కూడా అల్లు అర్జున్ చెప్పారు. ఇప్పటికే పవన్ కు మద్దతు ప్రకటించారు హీరోలు చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాని. ఈ నేపథ్యంలో రీసెంట్ గా కొద్దిసేపటి క్రితమే లేటెస్ట్ గా రంగంలోకి దిగారు అల్లు అర్జున్. విజువల్ మీరు చూస్తున్నారు. మై హార్ట్ ఫెల్ట్ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ యువర్ ఎలక్షన్ జర్నీ. I have always been immensely proud of the path you have chosen, dedicating your life to service. As a family member, my love and support will always be with you. My best wishes for achieving all that you aspired for అంటూ కూడా ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. సాధారణంగా మనం ట్విట్టర్ అంటూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగబోతున్నారా? పుష్ప రంగంలోకి దిగి పవన్ కు ప్రచారం చేయబోతున్నారా? ఏం జరగబోతోంది? పిఠాపురంలో అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇక ప్రచారానికి సంబంధించి ఆయన అంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఇక తగ్గేదలే అంటూ మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగబోతోందా? చూద్దాం. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఏం జరగబోతోంది? పిఠాపురంలో ఎన్నికల వేడి పీక్స్ కి చేరుకుంది. ఇప్పుడు పుష్ప రంగంలోకి దిగబోతున్నాడా? పుష్ప రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయబోతున్నాడు. ఇక తగ్గేదలే అన్నట్టుగా రంగంలోకి దిగబోతున్నారా? తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ఎస్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ రంగంలోకి దిగబోతున్నారు, ప్రచారం కూడా చేయబోతున్నారు అనే ప్రచారం జోరందుకుంది. ఎందుకు గ్రౌండ్ లెవెల్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? జనసేన ఏమంటోంది? సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం 2024 ఎన్నికలకు అయితే స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం వద్ద గత కొన్ని రోజుల నుంచి కూడా సినీ తారాలతోనూ అలాగే జబర్దస్త్ టీమ్ తో పాటు గబ్బర్ సింగ్ టీమ్ తో పాటు మొత్తం అంతా కూడా సందడి వాతావరణం అయితే గత కొన్ని రోజుల నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ లో మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఏ మూల చూసినా సరే పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతూ కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులందరూ కూడా ప్రచారం పవన్ తరపున అయితే ప్రచారం చేస్తున్న సంగతి అందరూ కూడా తెలిసిందే. మొత్తం ఎక్కడ అన్ని చోట్ల కూడా ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో మెగా అభిమానులు కూడా ప్రచారంలోకి దిగారు. మెగా సంబంధించినటువంటి చిరంజీవి కూడా పక్కన మద్దతు కూడా తెలిపారు. మరి కొన్ని రోజుల క్రితం అయితే వరుణ్ తేజ్ తో పాటు అలాగే సాయి ధరమ్ తేజ్ మొత్తం అందరూ కూడా ప్రచారం అయితే జోరు పెంచారు. మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా సాయి ధరమ్ తేజ్ 2 రోజుల క్రితం అయితే ప్రచారం అయితే చేశారు. మరి వరుణ్ తేజ్ కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా ప్రచారం కూడా నిర్వహించారు. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మెగా కుటుంబానికి సంబంధించినటువంటి మరొక వ్యక్తి స్టైలిష్ స్టార్ అర్జున్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రచారానికి అయితే వస్తారన్న కూడా ఆసక్తికర అంశాలు కూడా రేకిస్తున్నాయి. మనం ప్రధానంగా చూస్తే దానికి అనుగుణంగా స్టైలిష్ స్టారే పుష్పే ప్రధానంగా తన ట్విట్టర్ ద్వారా కూడా తన పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతూ తన మెసేజ్ కూడా పెట్టారు. తన ఆకాంక్షలు తన లక్ష్యాలు చేరవాలని ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఆయన ఎంతో కూడా విజయం సాధించాలంటూ పవన్ కళ్యాణ్ మద్దతు నిలిపిస్తూ ట్విట్ కూడా ఇప్పుడంతా కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మెగా కుటుంబం ఇప్పటికే చిరంజీవి తన అభిప్రాయాలు తెలియపరిచారు. మెగా కుటుంబం పవన్ కళ్యాణ్ చిన్నవాడు అయినప్పటికీ తన నిర్ణయాలు పెద్దగా ఉంటాయంటూ అందరూ కూడా ఈ విధంగా సహాయం చేసే ముందంజలో ఉంటాడు. అందుకని రాజకీయాల్లో ఎందుకు ఈ ప్రచారం జరుగుతుందంటే కనుక ఒక మాట అన్నారు, మై లవ్ అండ్ సపోర్ట్ విల్ ఆల్వేస్ బి విత్ యూ. మా ప్రేమ అలాగే సహకారం ఎల్లప్పుడూ మీతో ఉంటుందంటూ కూడా. సో ఈ సపోర్ట్ అనేది ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్కి చిరంజీవి నుంచి సపోర్ట్ వచ్చింది, నాగబాబు నుంచి సపోర్ట్ ఎప్పటి నుంచి ఉంది. అట్ ద సేమ్ టైం ఇటు వరుణ్ తేజ్ రంగంలోకి దిగి ప్రచారం చేశారు, సాయి ధరమ్ తేజ్ రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అఫ్కోర్స్ రామ్ చరణ్ కూడా మద్దతు ప్రకటించిన పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనుక రంగంలోకి దిగితే ఎలా ఉండే అవకాశం ఉంది అనేది జనసేనలో ఎటువంటి చర్చ జరుగుతోంది. అఫ్కోర్స్ స్కెడ్యూల్ అనేది కాస్త మనకి క్లియర్గా లేదని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఆఖరి నిమిషంలో రంగంలోకి దిగచ్చు అనే ప్రచారానికి సంబంధించి మాత్రం జోరందుకున్న నేపథ్యంలో ఒకవేళ అల్లు అర్జున్ కనుక పిఠాపురంలో రంగంలోకి దిగితే ఎట్లా ఉండే అవకాశం ఉంది అనేది జనసేనలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ప్రకాష్,
ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయ అవకాశాలపై భారీగా మెజార్టీ ఉంటుందని చెప్పేసి అందరూ కూడా టాక్, అంటే 1,00,000 మెజార్టీ వస్తుందని నాయకులు మొత్తం అందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంటే, మెగా కుటుంబాలు అలాగే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన మరుక్షణం నుంచి, టికెట్ ప్రకటించిన మరుక్షణం నుంచి నాగబాబు అయితే దగ్గరుండి మొత్తం అన్ని వ్యవహారాలు కూడా పిఠాపురంలోనే ఉన్నారు. పిఠాపురంలోనే ఉంటూ మొత్తం వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు. ఇటీవల తన భార్య కూడా వచ్చింది, తన భార్య కూడా ప్రచారాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. అలాగే మొత్తం అందరూ కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేయడంతో తన ఎంచుకున్నటువంటి మార్గం, తన లక్ష్యాలు అలాగే ఆకాంక్షలు అన్ని కూడా నెరవేరాలంటూ తన లవ్ అంటూ ట్వీట్ చేసినట్టు అల్లు అర్జున్ ప్రచారంగా మాత్రం వస్తే పిఠాపురంలో మాత్రం ఒక విధంగా మొత్తం అంతా కూడా ఎన్నికల వేడి హోరాహోరి మొత్తం పోరు పక్కన ఉంటుంటే, మొత్తం సినీ తారలు అలాగే ఈ విధంగా మెగా కుటుంబం అల్లు స్టైలిష్ స్టార్ అర్జునే స్వయంగా పిఠాపురంలో వస్తే మాత్రం చాలా అందరూ కూడా ఆసక్తికరంగా అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతారు. రేపు అంతా చూసుకుంటే రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలోనే ప్రచారం చేయబోతున్నారు. మరో పక్కన చూసుకుంటే సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఇంకా రేపు ఎల్లుండి మాత్రమే ప్రచారానికి దూరం ఉంది. ఈ రోజు ట్వీట్ చేసినటువంటి అల్లు అర్జున్ ఈ 2 రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉన్నాయని ప్రచారం అయితే అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో సర్కిల్ కొడడంతో మెగా అభిమానులతో పాటు స్టైలిష్ స్టార్ అర్జున్ అభిమానులు కూడా అక్కడంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాక కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఒక పక్కగా పడుతుంది. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తూ స్టైలిష్ స్టార్ స్వయంగా పిఠాపురం వస్తే మొత్తం అందరూ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పుష్ప2 ఎక్కడ చూసినా ఆయన మేనేతోనే స్టైలిష్ స్టార్ అర్జున్ వస్తారంటూ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్నికల సమయం ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆయన ఎప్పుడు వస్తారు, ఈ విధంగా ట్వీట్ ఈ రోజు చేయడం వరకు ఆయన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతాయని చెప్పేసి మొత్తం మెగా అభిమానుల్లో ఆసక్తికర అంశం కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. సచిన్ రైట్, ఒకవేళ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ సినారియో చూసుకుంటే కనుక ఇక 2 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్తో ఆయన ప్రచారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే వేరే ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందా, లేకపోతే ఎటువంటి సినారియో ఉండే అవకాశం ఉంది అనేది అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది ప్రకాష్? రేపు ప్రధానంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే జనసేన శ్రేణులు కూడా ఇప్పటికే మీడియా సమావేశం ద్వారా తెలియపరిచారు. ఆయన అంతా కూడా రేపు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బీజేపీగా గడపడుతున్నారు. తన షెడ్యూల్ చూసుకుంటే ప్రధానంగా చిత్రాడ నుంచి మొదలు పెడతారు. చిత్రాడ నుంచి పిఠాపురం టౌన్ నుంచి, అలాగే పిఠాపురం మీద నుంచి అలాగే చూసుకుంటే గొల్లప్రోలు, అలాగే గొల్లప్రోలులో కూడా గొల్లప్రోలు నుంచి చూసుకుంటే చేబ్రోలు నుంచి దుర్గాడ, ఈ విధంగా షెడ్యూల్ అయితే రూట్ మ్యాప్ మొత్తం ఎక్కడెక్కడే తిరగలేదు. పవన్ కళ్యాణ్ ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగేందుకు రూట్ మ్యాప్ అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. చిత్రాడ నుంచి వచ్చిన వెంటనే అలాగే ఆంధ్ర రోడ్ బైపాస్ నుంచి వచ్చి పిఠాపురం జగ్గేశ్వరిలోకి వెళ్తారు. జగ్గేశ్వరి నుంచి అలాగే పిఠాపురం టౌన్ కవర్ చేస్తారు. టౌన్ కవర్ చేసి గొల్లపోల టౌన్ కూడా కవర్ చేస్తారు. గొల్లపోల తర్వాత అయితే చేబ్రోలు వెళ్ళిన తర్వాత దుర్గాడ వెళ్ళి అక్కడైతే ఎంటర్ చేసేందుకు మొత్తం పిఠాపురం నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఆ విధంగా చుట్టూ చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజు అల్లు అర్జున్ ట్వీట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో పాటు అల్లు అర్జున్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక ప్రచారం ద్వారా అందుకుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తేనే మొత్తం అందరూ కూడా అక్కడ సెక్యూరిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం బౌన్సర్లు కావచ్చు అదుపు చేయడమే చాలా కష్టంగా ఉంది. కానీ అల్లు అర్జున్ ఇద్దరు కలిపి ప్రచారం చేస్తే ఇంకా ఏ విధంగా అక్కడ అదుపు చేయడం కూడా చాలా కష్టతరం అవే అవకాశాలు అయితే ప్రధానంగా ఎక్కువగా ఉన్నాయి. చూడాలి, అంటే ట్వీట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్తో రేపు పాల్గొంటారా, లేదంటే మరొకసారి అంటే రేపు ఎల్లుండి వస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో మెగా మొత్తం ఈ యొక్క సినీ తారల సందడి ప్రధానంగా ఎక్కువగా కనబడుతున్న నియోజకవర్గంలో మొత్తం అందరూ కూడా ఈ యొక్క మొత్తం ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి, అల్లు అర్జున్ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రంగంలోకి దిగారు అల్లు అర్జున్. పవన్ కు మద్దతు ప్రకటించారు స్టైలిష్ స్టార్. పవన్ కు సపోర్ట్ చేస్తూ ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. పవన్ ఎన్నికల ప్రయాణం సక్సెస్ కావాలంటూ కూడా ఆకాంక్షించారు ఆయన. దాంతోపాటు పవన్ ఎంచుకున్న మార్గం పట్ల గర్వంగా ఉందన్నారు. పవన్ ఆకాంక్షలు లక్ష్యాలు నెరవేరాలంటూ కూడా కోరుకున్నారు. దాంతోపాటు ఇప్పటికే పవన్ కు మద్దతు ప్రకటించారు హీరోలు చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాని. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం లేటెస్ట్ గా రంగంలోకి దిగి అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రంగంలోకి దిగారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. పవన్ కు మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్. పవన్ కు సపోర్ట్ చేస్తూ ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయన
విజువల్ మీరు చూస్తున్నారు. పవన్ ఎన్నికల ప్రయాణ సక్సెస్ కావాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. పవన్ ఎంచుకున్న మార్గం పట్ల గర్వంగా ఉంది అంటూ కూడా ఆయన దాంట్లో పోస్ట్ చేశారు. పవన్ ఆకాంక్షలు లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నారంటూ కూడా అల్లు అర్జున్ చెప్పారు. ఇప్పటికే పవన్ కు మద్దతు ప్రకటించారు హీరోలు చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాని. ఈ నేపథ్యంలో రీసెంట్ గా కొద్దిసేపటి క్రితమే లేటెస్ట్ గా రంగంలోకి దిగారు అల్లు అర్జున్. విజువల్ మీరు చూస్తున్నారు. మై హార్ట్ ఫెల్ట్ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ యువర్ ఎలక్షన్ జర్నీ. I have always been immensely proud of the path you have chosen, dedicating your life to service. As a family member, my love and support will always be with you. My best wishes for achieving all that you aspire for అంటూ కూడా ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. సాధారణంగా మనం ట్విట్టర్ అంటూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగబోతున్నారా? పుష్ప రంగంలోకి దిగి పవన్ కు ప్రచారం చేయబోతున్నారా? ఏం జరగబోతోంది? పిఠాపురంలో అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇక ప్రచారానికి సంబంధించి ఆయన అంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఇక తగ్గేదలే అంటూ మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగబోతోందా? చూద్దాం. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఏం జరగబోతోంది? పిఠాపురంలో ఎన్నికల వేడి పీక్స్ కి చేరుకుంది. ఇప్పుడు పుష్ప రంగంలోకి దిగబోతున్నాడా? పుష్ప రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేయబోతున్నాడు. ఇక తగ్గేదలే అన్నట్టుగా రంగంలోకి దిగబోతున్నారా? తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ఎస్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ రంగంలోకి దిగబోతున్నారు, ప్రచారం కూడా చేయబోతున్నారు అనే ప్రచారం జోరందుకుంది. ఎందుకు గ్రౌండ్ లెవెల్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? జనసేన ఏమంటోంది? సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం 2024 ఎన్నికలకైతే స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం వద్ద గత కొన్ని రోజుల నుంచి కూడా సినీ తారాలతోనూ అలాగే జబర్దస్త్ టీమ్ తో పాటు గబ్బర్ సింగ్ టీమ్ తో పాటు మొత్తం అంతా కూడా సందడి వాతావరణం అయితే గత కొన్ని రోజుల నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్లో మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఏ మూల చూసినా సరే పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతూ కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులందరూ కూడా ప్రచారం పవన్ తరపున అయితే ప్రచారం చేస్తున్న సంగతి అందరూ కూడా తెలిసిందే. మొత్తం ఎక్కడ అన్ని చోట్ల కూడా ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో మెగా అభిమానులు కూడా ప్రచారంలోకి దిగారు. మెగా సంబంధించినటువంటి చిరంజీవి కూడా పక్కన మద్దతు కూడా తెలిపారు. మరి కొన్ని రోజుల క్రితం అయితే వరుణ్ తేజ్ తో పాటు అలాగే సాయి ధరమ్ తేజ్ మొత్తం అందరూ కూడా ప్రచారం అయితే జోరు పెంచారు. మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా సాయి ధరమ్ తేజ్ 2 రోజుల క్రితం అయితే ప్రచారం అయితే చేశారు. మరి వరుణ్ తేజ్ కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా ప్రచారం కూడా నిర్వహించారు. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మెగా కుటుంబానికి సంబంధించినటువంటి మరొక వ్యక్తి స్టైలిష్ స్టార్ అర్జున్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రచారానికి అయితే వస్తారన్న కూడా ఆసక్తికర అంశాలు కూడా రేకిస్తున్నాయి. మరి ప్రధానంగా చూస్తే దానికి అనుగుణంగా స్టైలిష్ స్టారే పుష్పయే ప్రధానంగా తన ట్విట్టర్ ద్వారా కూడా తన పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతూ తన మెసేజ్ కూడా పెట్టారు. తన ఆకాంక్షలు తన లక్ష్యాలు చేరవాలని ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఆయన ఎంతో కూడా విజయం సాధించాలంటూ పవన్ కళ్యాణ్ మద్దతు నిలిపిస్తూ ట్విట్ కూడా ఇప్పుడంతా కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మెగా కుటుంబం ఇప్పటికే చిరంజీవి తన అభిప్రాయాలు తెలియపరిచారు. మెగా కుటుంబం పవన్ కళ్యాణ్ చిన్నవాడు అయినప్పటికీ తన నిర్ణయాలు పెద్దగా ఉంటాయంటూ అందరూ కూడా ఈ విధంగా సహాయం చేసే ముందంజలో ఉంటాడు. అందుకని తన రాజకీయాల్లో ఎందుకు ఈ ప్రచారం జరుగుతోందంటే కనుక ఒక మాట అన్నారు, మై లవ్ అండ్ సపోర్ట్ విల్ ఆల్వేస్ బి విత్ యూ. మా ప్రేమ అలాగే సహకారం ఎల్లప్పుడూ మీతో ఉంటుందంటూ కూడా. సో ఈ సపోర్ట్ అనేది ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్కి చిరంజీవి నుంచి సపోర్ట్ వచ్చింది, నాగబాబు నుంచి సపోర్ట్ ఎప్పటి నుంచి ఉంది. అట్ ద సేమ్ టైం ఇటు వరుణ్ తేజ్ రంగంలోకి దిగి ప్రచారం చేశారు, సాయి ధరమ్ తేజ్ రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అఫ్కోర్స్ రామ్ చరణ్ కూడా మద్దతు ప్రకటించిన పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనుక రంగంలోకి దిగితే ఎలా ఉండే అవకాశం ఉంది అనేది జనసేనలో ఎటువంటి చర్చ జరుగుతోంది. అఫ్కోర్స్ స్కెడ్యూల్ అనేది కాస్త మనకి క్లియర్గా లేదని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఆఖరి నిమిషంలో రంగంలోకి దిగచ్చు అనే ప్రచారానికి సంబంధించి మాత్రం జోరందుకున్న నేపథ్యంలో ఒకవేళ అల్లు అర్జున్ కనుక పిఠాపురంలో రంగంలోకి దిగితే ఎట్లా ఉండే అవకాశం ఉంది అనేది జనసేనలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ప్రకాష్,
ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయ అవకాశాలపై భారీగా మెజార్టీ ఉంటుందని చెప్పేసి అందరూ కూడా టాక్, అంటే 1,00,000 మెజార్టీ వస్తుందని నాయకులు మొత్తం అందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంటే, మెగా కుటుంబాలు అలాగే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన మరుక్షణం నుంచి, టికెట్ ప్రకటించిన మరుక్షణం నుంచి నాగబాబు అయితే దగ్గరుండి మొత్తం అన్ని వ్యవహారాలు కూడా పిఠాపురంలోనే ఉన్నారు. పిఠాపురంలోనే ఉంటూ మొత్తం వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు. ఇటీవల తన భార్య కూడా వచ్చింది, తన భార్య కూడా ప్రచారాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. అలాగే మొత్తం అందరూ కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేయడంతో తన ఎంచుకున్నటువంటి మార్గం, తన లక్ష్యాలు అలాగే ఆంక్షలు ఆకాంక్షలు అన్ని కూడా నెరవేరాలంటూ తన లవ్ అంటూ ట్వీట్ చేసినట్టు అల్లు అర్జున్ ప్రచారంగా మాత్రం వస్తే పిఠాపురంలో మాత్రం ఒక విధంగా మొత్తం అంతా కూడా ఎన్నికల వేడి హోరాహోరి మొత్తం పోరు పక్కన ఉంటుంటే, మొత్తం సినీ తారలు అలాగే ఈ విధంగా మెగా కుటుంబం అల్లు స్టైలిష్ స్టార్ అర్జునే స్వయంగా పిఠాపురంలో వస్తే మాత్రం చాలా అందరూ కూడా ఆసక్తికరంగా అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతారు. రేపు అంతా చూసుకుంటే రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలోనే ప్రచారం చేయబోతున్నారు. మరో పక్కన చూసుకుంటే సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఇంకా రేపు ఎల్లుండి మాత్రమే ప్రచారానికి దూరం ఉంది. ఈ రోజు ట్వీట్ చేసినటువంటి అల్లు అర్జున్ ఈ 2 రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉన్నాయని ప్రచారం అయితే అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో సర్కిల్ కొడడంతో మెగా అభిమానులతో పాటు స్టైలిష్ స్టార్ అర్జున్ అభిమానులు కూడా అక్కడంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాక కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఒక పక్కగా పడుతుంది. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తూ స్టైలిష్ స్టార్ స్వయంగా పిఠాపురం వస్తే మొత్తం అందరూ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 ఎక్కడ చూసినా ఆయన మేనియాతోనే స్టైలిష్ స్టార్ అర్జున్ వస్తారంటూ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్నికల సమయం ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆయన ఎప్పుడు వస్తారు, ఈ విధంగా ట్వీట్ ఈ రోజు చేయడం వరకు ఆయన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతాయని చెప్పేసి మొత్తం మెగా అభిమానుల్లో ఆసక్తికర అంశం కూడా అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. సచిన్ రైట్, ఒకవేళ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ సినారియో చూసుకుంటే కనుక ఇక 2 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్తో ఆయన ప్రచారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే వేరే ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందా, లేకపోతే ఎటువంటి సినారియో ఉండే అవకాశం ఉంది అనేది అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది ప్రకాష్? రేపు ప్రధానంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే జనసేన శ్రేణులు కూడా ఇప్పటికే మీడియా సమావేశం ద్వారా తెలియపరిచారు. ఆయన అంతా కూడా రేపు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బీజేపీగా గడపడుతున్నారు. తన షెడ్యూల్ చూసుకుంటే ప్రధానంగా చిత్రాడ నుంచి మొదలు పెడతారు. చిత్రాడ నుంచి పిఠాపురం టౌన్ నుంచి, అలాగే పిఠాపురం మీద నుంచి అలాగే చూసుకుంటే గొల్లప్రోలు, అలాగే గొల్లప్రోల్లో కూడా గొల్లప్రోలు నుంచి చూసుకుంటే చేబ్రోలు నుంచి దుర్గాడ, ఈ విధంగా షెడ్యూల్ అయితే రూట్ మ్యాప్ మొత్తం ఎక్కడెక్కడే తిరగలేదు. పవన్ కళ్యాణ్ ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగేందుకు రూట్ మ్యాప్ అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. చిత్రాడ నుంచి వచ్చిన వెంటనే అలాగే ఆంధ్ర రోడ్ బైపాస్ నుంచి వచ్చి పిఠాపురం జగ్గేశ్వరంలోకి వెళ్తారు. జగ్గేశ్వరం నుంచి అలాగే పిఠాపురం టౌన్ కవర్ చేస్తారు. టౌన్ కవర్ చేసి గొల్లపోల టౌన్ కూడా కవర్ చేస్తారు. గొల్లపోల తర్వాత అయితే చేబ్రోలు వెళ్ళిన తర్వాత దుర్గాడ వెళ్ళి అక్కడైతే ఎంటర్ చేసేందుకు మొత్తం పిఠాపురం నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఆ విధంగా చుట్టూ చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజు అల్లు అర్జున్ ట్వీట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో పాటు అల్లు అర్జున్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక ప్రచారం ద్వారా అందుకుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తేనే మొత్తం అందరూ కూడా అక్కడ సెక్యూరిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం బౌన్సర్లు కావచ్చు అదుపు చేయడమే చాలా కష్టంగా ఉంది. కానీ అల్లు అర్జున్ ఇద్దరు కలిపి ప్రచారం చేస్తే ఇంకా ఏ విధంగా అక్కడ అదుపు చేయడం కూడా చాలా కష్టతరం అవే అవకాశాలు అయితే ప్రధానంగా ఎక్కువగా ఉన్నాయి. చూడాలి, అంటే ట్వీట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్తో రేపు పాల్గొంటారా, లేదంటే మరొకసారి అంటే రేపు ఎల్లుండి వస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో మెగా మొత్తం ఈ యొక్క సినీ తారల సందడి ప్రధానంగా ఎక్కువగా కనబడుతున్న నియోజకవర్గంలో మొత్తం అందరూ కూడా ఈ యొక్క మొత్తం ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి, అల్లు అర్జున్ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాల్సి వచ్చింది. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రంగంలోకి దిగారు అల్లు అర్జున్. పవన్ కు మద్దతు ప్రకటించారు స్టైలిష్ స్టార్. పవన్ కు సపోర్ట్ చేస్తూ ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. పవన్ ఎన్నికల ప్రయాణం సక్సెస్ కావాలంటూ కూడా ఆకాంక్షించారు ఆయన. దాంతోపాటు పవన్ ఎంచుకున్న మార్గం పట్ల గర్వంగా ఉందన్నారు. పవన్ ఆకాంక్షలు లక్ష్యాలు నెరవేరాలంటూ కూడా కోరుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పటికే పవన్ కు మద్దతు ప్రకటించారు హీరోలు చిరంజీవి, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, నాని. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం లేటెస్ట్ గా రంగంలోకి దిగి అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రంగంలోకి దిగారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. పవన్ కు మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్. పవన్ కు సపోర్ట్ చేస్తూ ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయన
విజువల్ మీరు చూస్తున్నారు. పవన్ ఎన్నికల ప్రయాణ సక్సెస్ కావాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. పవన్ ఎంచుకున్న మార్గం పట్ల గర్వంగా ఉంది అంటూ కూడా ఆయన దాంట్లో పోస్ట్ చేశారు.